మొబైల్ అవేర్నెస్. అమ్మా నేను స్కూల్ నుంచి వచ్చేసాను. ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, ఫోన్లో అలా రీల్స్ చూస్తున్నాను. అమ్మ నాకు కూడా ఇవ్వవా ఫోన్? నేను కూడా వీడియోస్ చూస్తాను. చూడకూడదమ్మా, చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు చూస్తున్నావు కదమ్మా ఫోన్, నువ్వు చూస్తే తప్పలేదు కానీ నేను చూస్తే తప్ప? పెద్దవాళ్ళు చూడొచ్చమ్మా, కానీ చిన్నపిల్లలు చూడకూడదు. అలా ఏం లేదమ్మా, నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఫోన్ కావాలి. నా ఫోన్ ఇవ్వు, నాకు ఇవ్వమ్మా. స్నాక్స్ అయినా తినమ్మా, కొంచెం ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చాము, ఆకలిస్తుంది, కొంచెం తినమ్మా. నాకు వద్దమ్మా, ఇప్పుడు నేను ఫోన్ చూసుకుంటాను కొంచెంసేపు, తర్వాత తింటానమ్మా. తినమ్మా, కొంచెం తినమ్మా, ఆకలిస్తుంది. ప్లీజ్ కొంచెం తినమ్మా. తింటాను. అసలు నేను మొబైల్ ఇచ్చేదమ్మా, ఇప్పుడే కదమ్మా, కొంతసేపు చూసుకుంటానమ్మా. మొబైల్ ఇచ్చేయమ్మా. అసలు ఎంత చెప్పినా అసలు నేను అసలు అయితే తింటూ చూస్తే అయితే ఎంత చెప్పినా అసలు వినవు. తినడమే నాకు కావాలి. అమ్మా అమ్మా, కళ్ళు బాగా మంటగా ఉన్నాయమ్మా. ఏమైందమ్మా ఇంత రెడ్డిష్గా వస్తే? ఏమో తెలియదు. అందుకే మొబైల్ చూడకూడదని చెప్పాను నేను. ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినవు నువ్వు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను. ఎంత రెడ్డిష్గా వచ్చావు డాక్టర్ గారు. మా అమ్మాయి మొబైల్ ఎక్కువ చూడటం వల్ల కళ్ళు రెడ్గా వచ్చేసాయి అంటున్నారు. బ్లడ్ కూడా వచ్చేస్తున్నాను. కొంచెం బాగా డ్యామేజ్ అయ్యిందమ్మా. దానివల్ల ఏంటంటే ఇక్కడ నరాలు బాగా బలహీన పడిపోయి దానికి బ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కొంచెం దీనికి ఏంటంటే చిన్న ఆపరేషన్ సర్జరీ అనేది పడుతుంది. మరి ఫోన్ చూసేటప్పుడు లేదేటమ్మా? అవ్వదు, సర్జరీ అంటే అవ్వదు, ఏం కాదు, చిన్న పెయిన్ అంతే, ఏం కాదమ్మా. చిన్న ఆపరేషన్ మాత్రమే పడుతుంది. ఇక జీవితంలో అసలు ఫోన్ కూడా ముట్టుకోను. అలా పడుకోమ్మా ఒకసారి. చాలా భయంగా ఉందమ్మా, నాకు వద్దమ్మా. నేను ఎప్పుడు ఫోన్ చూడనమ్మా, నాకు వద్దమ్మా. నేను ఫోన్ అది చూడను. అమ్మ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏడకూడదు డాక్టర్, వద్దు డాక్టర్. ఏడకూడదమ్మా. ఫోన్ చూడు కదమ్మా. చూడండి డాక్టర్. భోజనం చేస్తావు కదా టైంకి? అమ్మ చెప్పినట్టు వింటావు కదా? గుడ్ గర్ల్. ఓకే, అయిపోయింది.